గడిచిన ఆదివారంలో యెహోవా రఫా అనేటటువంటి విషయాన్ని, దేవుడు స్వస్థపరచువాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఈరోజు యెహోవా సిద్కేను అనే నామాన్ని నేర్చుకుందాం. యెహోవా సిద్కేను అంటే అర్థం ఏమిటంటే, యెహోవా మన నీతి అని అర్థం. యెహోవా మన నీతి అని అర్థం. మన సొంత శక్తితో, మంచి క్రియలతో మనం దేవుని ఎదుట నీతిమంతులముగా నిలవబడాలంటే అది సాధ్యపడే విషయం కాదు. దేవుడే తన ఉచిత కృప ద్వారా మనకు నీతిని అనుగ్రహిస్తున్నాడని దైవ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ఈ నామము అదే విషయాన్ని మనకు తెలియచేస్తుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు? నీతిమంతుడు. ఆయన నీతిని జరిగించువాడు. ఆయన స్వభావం ఇది. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఆయన ఏమి చెయ్యలేడు అనేది వాక్యం చెప్తున్న సత్యం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది గొప్ప గొప్ప స్థానముల్లో ఉంటున్నారు. ఎటువంటి స్థానం అంటే, న్యాయం తీర్చేటటువంటి స్థానంలో ఉంటూ ఉంటారు కొంతమంది. అటువంటి గొప్ప స్థానముల్లో మనుషులను దేవుడు పెడుతూ ఉంటాడు. న్యాయం తీర్చాల్సినటువంటి మనుషులే చాలాసార్లు న్యాయం చెయ్యలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దానికి పలు కారణాలు మనుషులు చెబుతూ ఉంటారు. కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యాయాన్ని మీరేటటువంటి వాడు కాదు. ఆయన న్యాయమును నీతిని జరిగించేవాడే గాని అన్యాయము ఎన్నడూ చేసేవాడు కాదు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధికుడు కాదు అనే మాటలను చాలా స్పష్టంగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణ లక్షణాలు మనం నేర్చుకోవడం ద్వారా ఎంతో దేవునిలో మనం బలపడగలుగుతాం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఈ మోటివేషనల్ స్పీకర్స్ కూడా చాలా మంది స్పీచెస్ ఇస్తూ ఉంటారు. యవనస్తులను ప్రోత్సహించడానికి కొన్ని సభలు పెట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఈ రోజుల్లో సరిగా కొన్ని విషయాలు చెప్పడం లేదు. ఏదో అప్పటికప్పుడు ఉత్సాహంగా ఉండేటటువంటి మాటలను, ప్రజలు ఒప్పుకునేటటువంటి మాటలను చెప్పేస్తున్నారు, కానీ నిజాన్ని చెప్పలేనటువంటి పరిస్థితులను మనం గమనిస్తాం. నేను ఈ మధ్య కాలంలో ఒక స్పీచ్ చూశాను. అతను అంటున్నాడు, ఈ లోకంలో డబ్బుంటే సరిపోతుంది, ఇంకా ఏది కూడా అవసరం లేదు, డబ్బే నిన్ను కాపాడుతుంది అన్నట్లుగా యవనస్తులకు ఒక స్పీచ్ ఇస్తున్నాడు. ఆ స్పీచ్ నిజం కాదు. డబ్బుంటే అన్ని సమకూడతాయి అనేది లోక సంబంధమైనటువంటి మాట. దేవుడే మనకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు అనేది వాస్తవం, సత్యం. ఇది ఖచ్చితంగా అందరూ గ్రహించాలి, ఆ ప్రకారంగానే జీవించాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, లోక సంబంధమైనటువంటి కొన్ని స్థితిగతులను సంపాదించుకుంటే సరిపోతుంది, చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకు అవసరం లేదు అనేటటువంటి భావనలోనికి వెళుతున్నారు. లేకపోతే సొంత కుటుంబాన్నే విడిచిపెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే, తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు, తోడబుట్టిన వారిని విడిచిపెట్టేస్తున్నారు, బంధాలను, ఆ బాంధవ్యాలను, అందులో ఉన్నటువంటి మమకారాన్ని, ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలను మనుషులు అనుభవించలేనటువంటి ఆ పరిస్థితిలోనికి అంత దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. లోకము చెబుతున్నది నిజం కాదు, వాక్యం చెప్తున్నదే సత్యము. మనకు దేవుడిచ్చినవే అన్నీ కూడా. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, వారు మనలను ఒక చక్కటి మార్గంలో నడిపించారు అంటే దేవుని ఏర్పాటు, దేవుని కృప. దేవుడు మనకు వారిని ఇచ్చాడు. అలాగే మనకు ఉపాధ్యాయులు ఉన్నారు అంటే దేవుడు వారిని మనకు అనుగ్రహించాడు, మంచి ఉపాధ్యాయులు మనకు దొరికారు. అలాగే మంచి సేవకులు ఉన్నారు అంటే ఆ సేవకులను దేవుడు మనకు అనుగ్రహించాడు.
వారి ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం, తద్వారా దీవించబడుతున్నాం. కాబట్టి దేవుని కృప అని మనం భావించాలి. ఈ విధంగా ఈ భావన లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదో ఉపకారం చేశాను, తిరిగి నాకు ఏదో ఉపకారం చేశారు అన్నట్లుగా మనం భావిస్తే అది సరైనటువంటి విధానం కాదు. అందరూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడే మన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మన కుటుంబంలో మనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, మన సంఘంలో మనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ముందు నిలవబడి బోధిస్తున్నటువంటి సేవకులు, వీరందరూ దేవుని ఏర్పాటును బట్టే మనకు అనుగ్రహించబడ్డారు. తద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, ఎన్నో విధాలుగా బలపడ్డాం, ఎన్నో విధాలుగా మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగాం. కాబట్టి అన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలే గాని ఇంత గొప్ప దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేసుకుంటూ లోక సంబంధమైనటువంటి స్థితిగతులు, ధనమే శాశ్వతము అన్నట్లుగా భావిస్తే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవుడే మనకు ఏ పరిస్థితుల్లో ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనే నాకు కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తాడు అని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలే గాని ఇటువంటి స్పీచెస్ చూసి మనం ప్రలోభానికి గురి కాకూడదు. ఇందులో వాస్తవం లేదు, ఇందులో సత్యం లేదు అని గ్రహించి మన వాక్యాన్ని అనుసరించగలిగేటట్లుగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇంకా మనం చూసాం కదా, దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని జరిగించేవాడు, ఆయనే మనలను నీతిమంతులనుగా తీర్చినటువంటి దేవుడు. ఆయనే మనల్ని ఏం చేశాడు? తన ఉచిత కృపను బట్టి మనలను నీతిమంతులనుగా మార్చాడు. లోకంలో అన్యాయం పెరిగిపోతుంది, లోకంలో పాపం పెరిగిపోతుంది, లోకంలో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. పెరగనివ్వండి, లోకము తీరంతే. ఇప్పుడే కాదు, మొదటి నుండి లోకమంతా పాపంలోనే నడుస్తుంది. ఎందుకు మనం లోకం వైపు చూడాలి? ఎందుకు ఈ విషయాలనే మనం తీసుకోవాలి? దేవుని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉండాలి. వేటిని చూడాలి అంటే లోకమును కాదు, లోకములో ఉన్నటువంటి పెరిగిపోతూ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను, పాపాన్ని కాదు. వేటిని చూడాలి అంటే దేవుని యొక్క నీతిని చూడాలి. మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి నామం ఏమిటి అంటే యెహోవా సిద్కేను, అంటే దేవుడు మనకు నీతిని అనుగ్రహించువాడు, దేవుడు నీతిమంతుడు. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి శ్రద్ధగా ఆలోచించండి. మనం దేన్ని చూడాలి అంటే మంచిని చూడాలి, నీతిని చూడాలి, న్యాయాన్ని చూడాలి, యథార్థతను చూడాలి. లోకంలో ఎటు చూసినా పాపం కనబడుతుంది, ఎటు చూసినా లోక సంబంధమైన విషయాలు కనబడతాయి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కనబడాలంటే చాలా కష్టం. అందుకే మనం దేవుని వైపు చూడాలి, భక్తిని అనుసరిస్తున్నటువంటి మనుషులను మనం చూడాలి. అప్పుడు నిజమైనటువంటి ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. మనకు లోక సంబంధమైనటువంటి ఈ మోటివేషనల్ స్పీచెస్ అవసరం లేదు, మనకు వాక్యం సరిపోతుంది. దేవుని యొక్క వాక్కు మనకు చాలు. కాబట్టి దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టాలి. మనం నీతిమంతులము అనేటటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభువు తన రక్తములో కడిగి నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దాడు అనేటటువంటి ఆ భావనలో నుంచి వచ్చింది. ఇలా వస్తే సరే, కానీ కొంతమంది భావన ఏ విధంగా ఉంటుందంటే అందరికంటే నేనే నీతిమంతుణ్ణి, నేనే మంచివాణ్ణి, నేనే చక్కటి విధానం కలిగినటువంటి వాడిని అనేటటువంటి భావన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని దగ్గర నుండి ఉచితంగా పొందినటువంటి కృప ఇది నేను పొందుకున్నది కాదు, నేను దీనికి ఏమీ రుసుము చెల్లించలేదు అనేటటువంటి భావన లేదు. కాబట్టి వారిలో గర్వం ఉంటుంది, వారిలో గర్వం ఉంటుంది. ఆ గర్వంతో ఏం చేస్తారు అంటే ఇతరులను తక్కువగా చూస్తారు. అంటే నేను నీతిమంతుణ్ణి, నీవు పాపివి, నేను మంచివాడిని, నీవు చెడ్డవాడివి, నేను సరైనటువంటి పద్ధతిలో నడుస్తున్నాను, నీవు సరైనటువంటి పద్ధతిలో నడవడం లేదు. ఈ విధంగా ఇతరులను చూడడం ప్రారంభిస్తారు. అందుకే మనం దేవుని మీద చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని మీదే
ఆధారపడాలి. ఆయన ద్వారానే మనం నీతిమంతులమయ్యామని గ్రహించాలి. దైవ గ్రంథంలో కూడా కొంతమంది ఈ విధంగా దారి తొలగిపోయినటువంటి వారు కనబడతారు. ఒక ప్రార్థన మనం చూస్తాం. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. మీరు చదవండి తర్వాత లూకాసు సువార్తలో 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళు దేవుని పిల్లలే అని అనుకుందాం. కానీ ఒకరి విధానం ఒకలా ఉంది, ఒకరి విధానం ఒకలా ఉంది. ఒకరేమో పరిసయ్యుడు, ఒకరేమో సుంకరి. ఈ పరిసయ్యుడు ఒక విధంగా ప్రార్థన చేస్తున్నాడు, సుంకరేమో ఒక విధంగా ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 9వ వచనంలో తమను తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. దేవుడు ఎటువంటి వారితో చెప్తున్నాడంటే తమ్మును తామే నీతిమంతులముగా ఎంచుకునేటటువంటి వారితో ఈ విషయాలు చెప్తున్నాడు. పరిసయ్యుడేమని ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ నిలవబడి, దేవా, నేను ఇతరుల వలె, ముఖ్యంగా ఈ సుంకరి వాని వలె దోచుకుని వాడినిగా, అన్యాయస్తుడిగా, వ్యభిచారిగా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో తన యొక్క తగ్గింపు కనబడుతుందా? తన యొక్క విధేయత కనబడుతుందా? లేకపోతే ఇతరులను తక్కువ చేసేటటువంటి మనసే కనబడుతుందా? ఇతరులను తక్కువ చేసే మనసే కనబడుతుంది. అతనికంటే నేను గొప్పవాడిని, అతనికంటే నేను బాగుగా ఉన్నాను, అతనికంటే నేను మంచివాడిని అన్నట్టుగానే ఆ విధంగా ఆ వ్యక్తి వలె లేనందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను నేను అనుసరిస్తున్నాను కదా, కాబట్టి నేనే గొప్పవాడిని అనేటటువంటి భావన. ఈరోజు కూడా నేను వాక్యం చదువుతున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, చాలా మంది ఇంత భక్తి చేయలేకపోతున్నారు కదా అని వారిని మనం తక్కువ చేసి మాట్లాడితే మన భక్తికి విలువేమీ ఉండదు. దేవుని యొక్క పిల్లలంగా మనం ఏం చేయాలంటే వారిని ప్రోత్సహించాలి. నీకంటే నేనే గొప్పవాడిని అంటే అతను ఇంకా తొలగిపోయే అవకాశం ఉంది, కానీ బాగుపడే అవకాశం లేదు. ప్రోత్సహించాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలని చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నాం హెచ్చించుకునే మనసు, తగ్గించుకునేటటువంటి మనస్సు. ఎవరి ప్రార్థన అంగీకరించబడింది అంటే తగ్గింపు గలవాని ప్రార్థనే అంగీకరించబడింది. దేవుని దగ్గర ఒదిగి ఉన్నవాని ప్రార్థనే అంగీకరించబడింది. ప్రభువా, నీవే నా జీవితంలో ఈ నీతిని ప్రసాదించావు, లేకపోతే నాకు నీతి ఎక్కడిది, లేకపోతే నాకు పరిశుద్ధత ఎక్కడిది అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతుంది. తర్వాత యోహాను సువార్తలో కూడా 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొంతమంది పోగుపడి ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకయ్యా రాళ్లతో కొట్టి ఆమెను చంపడానికి మీరు సిద్ధపడుతున్నారు అంటే, ఆమె పాపం చేస్తూ పట్టుబడింది కాబట్టి ఈమె పాపి కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి అని వారందరూ రాళ్ళు తీసుకుని చేతులెత్తి రెడీగా ఉన్నారు. అప్పుడు ప్రభువు వారు అక్కడ ఆపు చేశారు. ఏమిటంటే, మీరేం చేస్తున్నారు? ఆమె పాపి అని చెప్పి ఆమెను చంపడానికి సిద్ధపడుతున్నారు. మరి మీ జీవితాలను మీరు పరిశీలించుకోరా? ఒకసారి మీ జీవితాలను మీరు పరిశీలించుకోనండి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం ఇది. ఇతరులను పాపులుగా, ఇతరులను దోషులుగా తీర్చే ముందు నీ బ్రతుకేమిటో నీవు ఒకసారి పరిశీలన చేసుకో. ఎవరైనా పాపం చేయని వారు ఎవరన్నా ఉంటే మొదటి రాయి వెయ్యండి అని ప్రభు వారు చెప్తే ఎవరికి వారు మౌనంగా అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఈ భాగాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఇతరులను చూపించొద్దు. వేలెత్తి చూపించే ముందు మిగిలిన వేలన్నీ మనల్ని చూపిస్తున్నాయని గమనించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోకుండా, మనల్ని మనం సరి చేసుకోకుండా అస్తమానం ఎదుటివారి యొక్క జీవితాల్లోనికి వెళ్ళి మనం చొరవ తీసేసుకుంటే, ప్రశ్నించేస్తే, కించపరచడానికి ప్రయత్నం చేస్తే, ఒక నిమిషం వారు ఆగి ధైర్యం తెచ్చుకుని ఏమన్నా మీకు అవసరమా, అవతలకి పోండి అన్నారు అనుకోండి, సిగ్గుపడాలి. అంతే కదా, సిగ్గుపడాలి. లేదు తిరిగి మాట్లాడలేదు అంటే మరలా దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. ఎందుకు ఈ బాధ? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది కదా. అక్కడ కూడా
ధర్మశాస్త్రము ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇది సరైనదే కదా అని చెప్పి రాళ్ళు ఇచ్చుకుని ప్రతి ఒక్కరూ సిద్ధమైపోయారు. కానీ ప్రభు దానికి ఒప్పుకోలేదు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎదుటి వారిని మనం తక్కువగా చూసి మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది మంచి పద్ధతి కానే కాదు. ఎవరికి అది మంచిది కాదు. తర్వాత దైవ గ్రంథంలో చూస్తాం, యోబు జీవితంలో జరిగిన విషయాలను గడిచిన 2 వారాలుగా కొన్ని విషయాలను మనం చూసాం. యోబు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, తీవ్రమైన శోధనలు, తీవ్రమైనటువంటి కష్టాలు, బాధలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆదరించాల్సినటువంటి మనుషులు, ప్రోత్సహించాల్సినటువంటి మనుషులు, బలపరచాల్సినటువంటి మనుషులు ఏం చేస్తున్నారు అంటే, ఆయనకి స్నేహితులు ఉన్నారంట. ఆ స్నేహితుల పేర్లు ఏమిటంటే ఎలీఫజు, బెల్దదు, జోఫరు అనేటటువంటి స్నేహితులు ఉన్నారు. వారు వచ్చి ఏమంటున్నారంటే, మేము నీతిమంతులం కాబట్టి మేము బాగున్నాం, నువ్వేదో పాపం చేశావు, ఏదో తెలియనటువంటి దుష్కార్యం ఏదో చేశావు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. బాధలో ఉన్నప్పుడు, నిరుత్సాహం గుండా మనం వెళుతున్నప్పుడు ఈ పరిస్థితిని మనం చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఎవరైనా వచ్చి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట చెబుతారేమో అని ఎదురు చూసే పరిస్థితులు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కొంతమందిని ప్రార్థన చేయడానికి కలిసినప్పుడు మాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఆ అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు అనుకుంటాం. చాలా మంది కుటుంబీకులే కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటారు, ఒంటరిగా ఉంటారు. బాధలో వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అంతవరకు చాలా మంది బంధువులు వస్తారు, చాలా మంది స్నేహితులు వస్తారు, శ్రేయోభిలాషులు వస్తారు. కానీ కష్టం వచ్చిన తర్వాత ఎవరు రారు. ఒంటరిగా వారి ఇంట్లో వాళ్ళే ఒక గదిలోనే ఉండి అలాగా నిరుత్సాహంతో ఉండిపోతూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసుకున్న ఒక మనిషి కూడా లేడే అనేటటువంటి దిగులు వారితో ఉండిపోతుంది. అలాంటి సమయాల్లో ఎలా ఉన్నారని చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఓదార్పును, ఎంత ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నారో మా కళ్ళారా మేము చూడగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఎవరికైనా బాధ ఉందంటే ఖచ్చితంగా వారి దగ్గరికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా దిగులుతో ఉన్నారు, నిస్సహాయతలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, లేకపోతే మరొక ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళాలి. వెళ్ళి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాటలే, విశ్వాసంతో కూడినటువంటి మాటలే మాట్లాడాలి. వారిని బలపరచాలి. మనం వెళ్ళామంటే వారికి ఆశీర్వాదం కలగాలి. ఆ విధంగా మాట్లాడి ఆ స్థలం నుండి వస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా ఆ కుటుంబాలను కూడా మనం ఒక సాధనాలుగా, దేవుని చేతిలో ఒక సాధనాలుగా దేవుడే పంపించాడు వీరిని అన్నట్లుగా మనం ఇంకా ఎంతో ఆప్యాయతతో వారు చూడగలుగుతారు. వారు ఆదరణ పొందుతారు, దేవునిలో బలపడగలుగుతారు, మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక్కడ ఈ విధంగా బలపరచాల్సినటువంటి స్నేహితులు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ గుండెల్లో పొడిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంత నీతిమంతుడైనటువంటి యోబుతో నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వేదో దుర్మార్గం చేసి ఉంటావు, పైకి తెలియకపోయినా రహస్యంగా ఏదో చేస్తుంటావు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది అని అన్నారు. ఈ మాటలను యోబు అంతగా పట్టించుకోలేదేమో కానీ దేవుడు పట్టించుకున్నాడు. యోబు ప్రార్థన చేస్తేనే గాని వారిని నేను క్షమించనని దేవుడు పట్టుపట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చూస్తాడు ప్రతి పరిస్థితిని కూడా. మనం అనుకుంటాం ఎవరు చూడడం లేదులే మన కష్టాన్ని, మన బాధను ఎవరు పట్టించుకోవడం లేదులే అనుకుంటాం, కానీ దేవుడు మనలను చూస్తాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే యెహోవా కాదేష్, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని జరిగించువాడు, ఆయనే మనకు నీతి అయి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం యథార్థతతో, భక్తి విశ్వాసాలతో, నీతి న్యాయములతో ముందుకు వెళితే ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు చూస్తాడు. తగిన ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివినటువంటి నామాన్ని మొట్టమొదటిగా ఎక్కడ చూస్తామంటే యిర్మీయా గ్రంథములో 23వ అధ్యాయంలో 5-6 వచనముల్లో చూస్తాం. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను,
అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 6వ వచనం, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఈ మాటలను మీరు చూడండి, ఎక్కడ దేవుని యొక్క నామం చెప్పబడింది? యెహోవా సిద్కేను అనేటటువంటి మాట, యెహోవా మనకు నీతి అనే మాట కనబడుతోంది. ప్రవక్త అయినటువంటి యెరెమీయా కాలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలు, యూదా రాజులు వీళ్ళందరూ కూడా నీతి తప్పి, నాయకులందరూ అవినీతితో నీతి తప్పి ప్రవర్తించారు. జనాంగం కూడా అంతా దేవునికి దూరమై పాపములో మునిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉండగా, చీకటిలో వారు ఉండగా, భయంకరమైనటువంటి దేవునికి దూరమైన స్థితిలో వారు ఉండగా, దేవుడు ఒక చక్కటి మంచి మాటను ప్రవచనాత్మకంగా వారికి దయచేశాడు. ఈ పరిస్థితిని చూస్తే ప్రవక్త అయినటువంటి యెరెమీయా కాలంలో దేవుడు ఇస్తూ ఉన్నాడు, మీరు చీకటిలోనే ఉన్నారు, దారి తొలగిపోయే ఉన్నారు, కానీ మీకు ఒక ఉదయం ఉంది, ఒక చిగురు పుడుతుంది, మీకు మార్గం ఏర్పడుతుంది, కాబట్టి మీకు పరిస్థితి తొలగిపోతుంది అనేటటువంటి చక్కటి ధైర్యం దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా తెలియజేశాడు. మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమిటంటే, దేవుని మీదే మనం ఆధారపడాలి, దేవుని వైపే మనం చూడాలి, దేవునికి దూరం అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిగా నడిపించాల్సినటువంటి నాయకులు, నీతిగా ప్రజలను ముందుకు ప్రోత్సహించాల్సినటువంటి రాజులు, వీరందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే దారి తొలగిపోయిన వారిగానే ఉన్నారు. ఈ రోజున కూడా సంఘం విషయంలో కూడా ఆలకిస్తే, మనం పరిశీలన చేస్తే, నీతిగా దేవుని ప్రజలను ముందుకు నడిపించాల్సినటువంటి ఎందరో నాయకులు వారి యొక్క నీతిని తప్పి వారి యొక్క జీవిత సాక్ష్యాలను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు లేదు. దేవుడు మనకు మంచి సేవకులను అనుగ్రహించాడు, ఒక చక్కటి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు ఎదగాలి. అంతకంటే మనకి పెద్ద భారం ఏదీ లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని వైపు చూడాలి. దేవుడు ఇచ్చినటువంటి నాయకులు ఇంకా సమర్పణ కలిగి, ఇంకా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ నాయకుల యొక్క వైఫల్యం మనం చూస్తున్నాం. వారు మందను చెదరగొట్టేటటువంటి నాయకులుగానే ఉన్నారు. వారు మందను సరైనటువంటి మార్గంలో నడిపించేవారిగా కనపడడం లేదు. అలాగే ప్రజలు కూడా చాలా భయంకరమైనటువంటి పాప పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు యెరెమీయా ప్రవక్త చెప్పాడు, మీరు దాస్యంలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్పినప్పుడు అందరూ దిగులు పడిపోయారు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు వారికి ధైర్యంగా వారికి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానము కొత్త నిబంధనలో మనం చూస్తే ప్రభువారి జీవితంలో అది నెరవేరడం మనం చూస్తాం. ప్రభువారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనకు ఎలా ఉన్నాడు అంటే నీతిగా ఉన్నాడు. ఆయనే మనకు నీతి ఆయను. ఆయన మన పాపములను ఆయన తీసేసుకుని, మన చీకటి అంతటిని ఆయన తీసేసుకుని, మన శిక్ష అంతటిని ఆయన తీసేసుకుని, మన అవిధేయతకు, మన యొక్క అతిక్రమములకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని అంతటిని ఆయన నెత్తి మీదనే ఆయన పెట్టేసుకుని, మన భారములన్నీ ఆయన మీద మోపేసుకుని, సిలువలో వ్రేలాడి మరణించి ఆయన మనకి ఏమైపోయాడు అంటే నీతిగా అయిపోయాడు. ఆయన మనకు మార్గమై సత్యమై నిలిచాడు. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. ఈ యొక్క నామము పాత నిబంధనలో నుండి అలా మనం నేర్చుకుంటూ వస్తే కొత్త నిబంధనలో ప్రభువులో చక్కగా నెరవేరింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన యొక్క నీతి పెద్ద గొప్ప నీతి ఏమీ కాదు. అసలు దేవుని యొక్క ఆ వెలుగులో నిలవబడినప్పుడు మన నీతి ఎలా ఉంది అని వాక్యం చెప్తుంది అంటే మురికి గుడ్డ వలె ఉంది అని వాక్యం చెప్తుంది. ఒక మురికి గుడ్డ ఏ విధంగా ఉంటుందంటే అది మనం ఎంత శ్రేష్టంగా చూసినా సరే దాని యొక్క మురికి అంతా దానికే ఉంటుంది. ఆ విధంగా మనం కొన్ని వస్త్రాలను చూస్తే మనం మంచివిగా ఎంచుతూ ఉంటాం,
కానీ వాటి వాటి మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అవి మన కంటికి కనపడకపోవచ్చు, కానీ కొంతమంది చెప్తా ఉంటారు చాలా కాలం నుండి మీరు వాడుతున్నటువంటి, ఒక ఆయన చెప్పారు, ఒక డాక్టర్ గారు, పిల్లో కవర్స్ ఉంటాయి, అవి చాలా పైకి అందంగా కనపడతాయి కానీ చాలా బ్యాక్టీరియా అందులో ఉండిపోతుందని చెప్తారు. అలా ఏమిటంటే చాలా విషయాలు ఉంటాయి. నేను ఏదో ఉదాహరణగా ఒకటి చెప్పాను. మన చుట్టూ ఉన్నటువంటివి మంచిగా ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ అవి మనకి చాలా హానిని తీసుకొస్తూ ఉంటాయి. ఆ విధంగానే మన యొక్క నీతి, మంచి జీవితం, మంచి క్రియలు, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు అని మనం అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని పరిశుద్ధత ముందు పెట్టినప్పుడు, దేవుని యొక్క వెలుగులో చూసినప్పుడు ఎలా కనబడుతుందంటే మురికి గుడ్డలాగానే కనబడుతుంది. ఈ పాపపూరితమైనటువంటి బ్రతుకుతో ఎంత నీతి చేసినా దాంట్లో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి ఒక పరిశుద్ధమైన కార్యాన్ని మనం చేయలేం, అది మన వల్ల కాదు. మనం ఎంత మంచి పని చేసినా దాంట్లో మన యొక్క ఆధిక్యతను, మన యొక్క పేరును కోరుకోవడమో, లేకపోతే గర్వపడ్డమో, మనసులో ఏదో విధంగా భావించడమో, ఈ విధంగా ఎందులో కందులో మనం ఏమైపోతూ ఉంటామంటే తప్పిపోతాం. మనం ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా, ఎంత గొప్పగా ఈ లోకంలో మనం జీవించినా దేవుని నీతి ముందు మన నీతి ఎందుకు పనికిరాదు. దానిని వాక్యం అని చెప్తుందంటే, మీ నీతి దేవుని ముంగిట ఎలా ఉందంటే మురికి గుడ్డ వలె ఉంది. కాబట్టి ఈ మురికి గుడ్డను బట్టి ఎందుకు గర్వం, ఈ మురికి గుడ్డ వంటి క్రియలను బట్టి ఎందుకు ఇతరులను నీచంగా చూడడం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాటను చూస్తాం. అక్కడ ఈ పోలికలు చెప్పబడ్డాయి. ఏమిటంటే, మీ నీతి దేవుని ముంగిట ముందు ఎలా అంటాడంటే మురికి గుడ్డ వలె ఉంది అని చెప్తాడు. తర్వాత ఆకు వలె వాడిపోతుమి అని మాట్లాడతారు. ఆకు వలె వాడిపోతు, చెట్టు నుండి విడిపోయినటువంటి ఆకు ఎలాగైతే తన యొక్క పచ్చదనాన్ని కోల్పోతుందో, జీవదాత అయినటువంటి దేవుని నుండి దూరమైనటువంటి మానవుని నీతి కూడా నిర్జీవమైనది అని చెప్పబడింది. తర్వాత ఇంకొక పోలిక ఏమిటంటే, గాలివానకు కొట్టికి పోవునట్లు, గాలివాన వస్తే ఎలాగున కొట్టుకుని పోతుందో అలాగున కొట్టుకునే పోయేటటువంటి నీతి లాంటిది మనది. మన శరీరంలో మనలో ఉన్నటువంటి బలహీనతలు, పాప శోధనలు మన సొంత నీతిని ఏం చేస్తాయంటే అంత తేలిగ్గా కొట్టుకొని వెళ్ళిపోతాయి. అటువంటి అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి నీతి మనది అనే ఆ వచనంలో ఈ పోలికలు పోల్చబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన యొక్క సొంత నీతి ఏమీ లేదు, దేవుని యొక్క నీతి మాత్రమే ఉంది. అదే స్థిరమైనది, పరిపూర్ణమైనటువంటిది. కాబట్టి మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము అని మనం చెప్తున్నామంటే అది ఎక్కడి నుంచి వచ్చిన మాట అయి ఉండాలి అంటే, నా ప్రభు చేసిన త్యాగము ద్వారా, కృప ద్వారా నేను ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఇప్పుడు నేను సమర్పణ కలిగి ఆయన కొరకు బ్రతకవలసిన వాడనై ఉన్నాను. ఇందులో అతిశయించడానికి నా గొప్పతనం ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా మనం ప్రభువులో చక్కగా ముందుకు కొనసాగలుగుతాం. ప్రభువు మన నీతి అని మనం నమ్మితే మనలో అపరాధ భావం ఉండదు. నేను పాపిని, నేను దోషిని, నేను ప్రభు దగ్గరికి ఎలా రాగలుగుతాను, నేను ప్రభువుకి ఎలాగైనా ప్రార్థన చేయగలుగుతాను, ఎలాగున సమీపించగలుగుతాను అనేటటువంటి ఆ గిల్ట్ మనకు ఉండదు. దేవుని దగ్గరికి మనం చక్కగా రాగలుగుతాం. దేవుడే నా నీతి, దేవుడే నాకు దేవుడు ఈ విధమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడని ప్రభు దగ్గరికి ధైర్యంగా రాగలుగుతాం, అతిశయించగలుగుతాం. ప్రభువును బట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కాబట్టి ఈ నామాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యంలో ఇంకా మీరు ఇక్కడ చెప్పబడినటువంటి వచనములు చదవండి. ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 అనే పుస్తకంలో దేవుని నామాలను గురించి మనం చెప్పుకుంటున్నాం. గడిచిన వారంలో యెహోవా రఫా అనేటటువంటి నామాన్ని నేర్చుకున్నాం. ఈరోజు యెహోవా సిద్కేను అనేటటువంటి నామాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విని విడిచిపెట్టేయకుండా ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి ఆశీర్వాదమును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.